ఈరోజు పప్పుసు ఇసుక పుర్రెల ఫ్రై చాలా బాగుంటుంది అనమాట. ఇద్దరు ఫ్రెండ్స్ ఇసుక పుర్రెలు అయితే ఏం చేశాను, ఈరోజు పప్పుసు ఇసుక పుర్రెలు ఫ్రై నేను ఎలా చేశానో కామెంట్ అయితే చేయండి. మీరు ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి. ఇసుక పుర్రెలు అంటే ఇసుక పుర్రెలు శుభ్రంగా కడిగేసి అంటే బయట కొయ్యించాను, బాగా రుద్దేసి ఇటుక రాయికేసి కడిగేసి శుభ్రంగా ఉప్పేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో మసాలా అయితే వేసి చేస్తాను. ఇదండి చేయి శుభ్రం కడుక్కునేసాను, మళ్ళీ కలుపుతానన్నమాట మసాలా, అందుకని ఇది కత్తితో చూపిస్తున్నాను. ఇదండి ఇలా తోమేసాను, బయట కోయించాను అనమాట. జనం కూడా చాలా ఉన్నింది. పులుసుకి అయితే బాగుంటుంది, అంటే ఏరే చేప జనం అయితే అదే చేపల కూరలు వదులుకునేదానికి వేయించుకుంటేనే బాగుంటాయి అన్నమాట. ఇసుక పుర్రెలకి వేయించుకునేదానికి ఒక తెల్లగడ్డ అయితే తీసుకున్నాను, ఒక 2 ఇంచులు అల్లం అయితే తీసుకున్నాను, ఒక ఎర్రగడ్డ. ఇది మిక్సీ అయితే పట్టేసుకుంటాను. ఇదండి అల్లం, తెల్లగడ్డ, ఎర్రగడ్డ పేస్టు. నేను మెత్తగా అయితే ఆడించలేదు, ఇలాగా పలుకులుగా అయితే ఆడించాను అన్నమాట. కొంచెం కొత్తిమీర సన్నగా తరిగి వేస్తున్నాను. తర్వాత తగినంత కారము, తర్వాత 1/2 స్పూన్ పసుపు, తగినంత సాల్ట్. ఉప్పు ఎక్కువ అయిపోద్ది అనమాట, చేప ఉప్పు ఎక్కువ పట్టేస్తుంది, అందుకని కొంచెమే వేసుకున్నాను. ఇందాక అల్లం, తెల్లగడ్డ, ఎర్రగడ్డ కచ్చాపచ్చాగా ఆడించుకున్నాను కదా, అది వేస్తున్నాను. మా చార్వి చూడండి ఎట్లా అరస్తుందో. ఇది అంతా వేసేస్తున్నాను. మా అత్తమ్మ చేస్తే చాలా బాగుండేది ఈ ఇసుక పుర్రెలో ఎప్పుడైతే ఫ్రై పప్పులుసు చాలా బాగుండేది. ఇది ఒకసారి మొత్తంగా కలిపేసుకుంటాను, ఉప్పు కారం అంతా మసాలా పట్టేలాగా. ఇప్పుడు మనము ఇసుక పుర్రెలు శుభ్రం కడిగి పెట్టేసుకున్నాం కదా, అవి కూడా వేసేస్తున్నాను. ఇదండి ఇసుక పుర్రె. ఇదంతా చేపకు పట్టేలాగా మసాలా అంతా పూసేసుకుంటున్నాను. మా చారువి చెప్తున్నప్పుడే కేకలు కొడుతుంది, ఉట్టేప్పుడు అంతా గమ్ముగా ఉంటుంది. వింటున్నారా మీరేమన్నా? చూడండి వీడియో దీనిది మా చారువి అయితే. ఇదంతా కలిపేస్తున్నాను. ఇది చేపలు కావాలని మా అబ్బాయి అయితే ఒకటేమైనా అల్లాడిచ్చేసాడు. తర్వాత చేపల వాళ్ళకి చెప్పి పెట్టామన్నమాట, ఇసుక పుర్రెలు తెస్తే చెప్పండి అనేసి. ఇంక ఈరోజు వచ్చే లోపల చెప్పారు, పప్పులు చేసి యాంచమన్నాడు మా అబ్బాయి. వాళ్ళ నాన్నమ్మ తెచ్చి పెట్టేదన్నమాట. జన కూడా ఉన్నింది, నేను కొన్నిటికి తీసేసాను అనమాట, అంటే బయటకు వచ్చేసినాయి. అంతే ఇట్లా కలిపి పెట్టేసుకున్నాను.
ఒక దబర్లోకి అయితే తీసేసుకుంటాను, ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. మా చార్వి చూడండి కేకలు. ఈ మసాలా కూడా అన్నంలో కలుపుకుంటే చాలా బాగుండేది. మా అత్తమ్మ వేయించి ఇట్లా చేస్తుంటే మాత్రము మా పిల్లలకి ఆ మసాలా చేప కలిపి పెట్టేసేదన్నమాట నోట్లో. చిన్న పిల్లలు అప్పుడైతే, అంటే ఒక 7-8 సంవత్సరాలు ఉండేదన్నమాట. అప్పుడు దాకా కూడా నోట్లో పెట్టేది అన్నం అయితే. ఇవి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను ఒక అరగంట సేపు. ఎందుకంటే పప్పులుసు కూడా చేయాలి. పప్పులుసు చేసిన తర్వాత వేయించుతాను. మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను. ఇదిగోండి, ఇసుకూరలో కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టాను కదా, ఒక 10 నిమిషాలు అయితే అయింది. ఇప్పుడు వేయించుకుందాము. స్టవ్ మంటేసి బాండ్లు అయితే పెట్టుకొని నూనె కూడా కొంచెం పోసుకున్నాను. ఫ్రై చేసుకుందాము. ఈరోజు పప్పులుసు ఇసుకూరల ఫ్రై చాలా బాగుంటుంది అన్నమాట. పెసర పప్పులుసుతో ఇసుకూరలు. సన్న మంట పైన వేపుకోవాలి. తర్వాత చూపిస్తాను. ఇద్దరు ఫ్రెండ్స్ ఇసుక పుర్రెలు అయితే ఏం చేశాను. ఈరోజు పప్పులుసు ఇసుక పుర్రెలు ఫ్రై నేను ఎలా చేశానో కామెంట్ అయితే చేయండి. మీరు ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి. ఇసుక పుర్రెలు అంటే నా వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. నా వీడియో నచ్చితే మీ బంధువులకు కానీ మీ స్నేహితులకు కానీ షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.